ధన్యవాదాలు ప్రైజులను బహుకరించడం చేస్తున్నారు. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా మండల ఉపాధ్యాయుడు అవార్డు, నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించడం. అలాగే ఒంగోలులోని సెయింట్ థెరెసా స్కూల్, PVR బాలికల మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా ఎదిగి ప్రయోజకులై ఉన్నత స్థానాలలో నిలవాలని ఒక గొప్ప ఉద్దేశంతో కొత్త విద్యార్థులను, ఉద్యోగులను గుర్తించి వారిని తగు రీతిలో సత్కరిస్తున్నారు. ఊరి పెద్దలను ప్రతి సంక్రాంతికి నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ రామచంద్ర జనార్దన్ గారు కేటాక్ చేస్తున్నారు. అందరూ కూడా the chief guest of Shriram Specialty Hospital రామచంద్ర జనార్దన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. పన్నెండు వసంతాలు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు ఎస్పీ కాశిక్ గారిని కూడా వేదిక కావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కాశిక్ గారు బ్రహ్మానంద రెడ్డి గారు ఫెలిసిటేట్ చేస్తూ ఉన్నారు. మన డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు, అలాగే డాక్టర్ శాంతకుమారి గారు. Once again, thank you so much for coming here and grace this event with your presence of words to be with us. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మన డాక్టర్ గారు 12 సంవత్సరాల వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు చక్కని కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇందాక మన పిన్ని వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నారు, మా మేనల్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉందని. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలాలు, మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు, కానీ మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా వచ్చే అక్కడ చేరేది కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే
కొత్తపట్నం పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము ఇదివరకు 14-19లో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసాం. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తున్నాం, రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం. చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టం మీద బతికేవాళ్ళు. అదేవిధంగా 10 మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు. ఇప్పుడుండే రాజకీయాలు ఇలా తెలిసిన వాళ్ళు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న గ్రామం అది. ఎప్పుడు కూడా 800-1000 మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్నా, ఎవడు బెదిరించినా ఎవడేం చేసినా వాళ్ళు తిరగకపోతే ఓటేసి తెలుగుదేశానికి వేసి మండలాన్ని కూడా మెజార్టీకి తీసుకొచ్చే గ్రామం పల్లిపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచులంచులుగా చదువుకొని ఈరోజు ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే అందుకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా. అదే మనిషికి కావాల్సిన తృప్తి. మన గ్రామంలో మనం చదువుకొని నేను చేసిన తర్వాత పేదవాళ్ళు వచ్చినప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కమర్షియల్కి పోకుండా ఎక్కడ పేషెంట్కి ఎక్స్రేలు తీద్దామా, సిటీ స్కాన్ తీద్దామా, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్కి పంపిద్దామా, స్కానర్తో 5,000 10,000 అవుతుంటే 5,000 మాకు పంపించమని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉండే ఈ రోజుల్లో ఆయన నిస్వార్థంగా ఈరోజు ఎంతో పేద ప్రజలకి సేవలు అందిస్తున్న మన వంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి వంశీ గారు కానీ వాళ్ళ భార్య కూడా అట్లానే ఆమె కూడా శాంతకుమారి గారు కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఆ గ్రామంతో పాటు ఇందాక నేను అడిగితే ఈ డివిజన్లో కూడా ఎవరు వచ్చినా కూడా ఓపీలు ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పాను. నెలకి మొదటి థర్స్డే అది కూడా ఉచితంగా ఆ రోజు ఓపీలు ఎంతమంది వస్తే ఎంతమంది చేస్తామని కూడా చెప్పారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు సొసైటీలో ఉంటూ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సేవలు అందిస్తూ వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఈరోజు ఒంగోలులో ఎన్ని హాస్పిటల్ ఉన్నా తెచ్చుకున్న వ్యక్తి మన చేపల వంశీ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా నాకు ఒకటి బాగా గుర్తు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం అప్పుడు రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలనలో జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇది బిల్డింగ్ కట్టేసి ఓపెనింగ్ పెట్టారు డాక్టర్ గారు. పెట్టి అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేద్దాము పిలవాలని మీ చేత చేపియాలనేది ఉంది. కానీ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఓపెనింగ్లో ఏముంది లేదు డాక్టర్ గారు కానీ ఏం జరగాలి ఇప్పుడు ఉండే పరిస్థితులు అందరికీ తెలుసు కదా, మీరు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను. కాబట్టి అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఒక మంచి హాస్పిటల్ ఈరోజు కట్టుకోవటం, ఇంతమందికి సేవ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వంలో ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమంటూ మీ కుటుంబ సభ్యులు ఉన్నాడనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మన చేపల వంశీకృష్ణ గారికి అదేవిధంగా శాంతకుమార్ గారికి వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ కూడా చాలా సహాయం చేశారు. ఒక మాట చెప్పాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మా వేలు పట్టుకొని నడిపించారు. అలాగే మమ్మల్ని చిన్న పిల్లలాగా మీ తమ్ముడిలాగా కుటుంబ సభ్యులాగాను భుజం మీద పెట్టుకొని మోసి మమ్మల్ని ఈ స్థాయిని తీసుకొచ్చారన్న ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగా వస్తే ఇంకో మాట కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో స్థిరపడిపోయామనుకున్న వాళ్ళని మేము ఒంగోలుగా రావడం కూడాను యాదృచ్ఛికంగా జరిగింది. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ప్రస్తుతం నెల్లూరు డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఘట్టంనేని శ్రీనివాసరావు గారు 2012లో నా గురించి తెలుసుకొని అలాగే అదే టైంలో ఒక హిప్ రీప్లేస్మెంట్ ఒక చిన్న హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ చేస్తే అది స్టేట్ వైడ్గా పేపర్లో వచ్చి దాన్ని కూడా చూసి మీరు డాక్టర్ గారు మీరు హైదరాబాద్లో ఉంటే కాదు మన ఊరికి రావాలి అని చెప్పని పట్టి ఒంగోలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు మీ అందరూ తెలిసే ఉంటుంది, మన మినిస్టర్ గారు ప్రెసిడెంట్ అద్దంకి ఎమ్మెల్యే గారు
తనకి పరిచయం చేస్తే తను నన్ను సెక్రటేరియట్లో గంట పెట్టుకొని ప్రతి బ్లాక్కి కాళ్ళు అక్కడ తిప్పి గంట పెట్టుకొని తిప్పి ఆ రోజు మన మున్సిపల్ మినిస్టర్గా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, దాంతో నన్ను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది. అట్లా ఒంగోలు వచ్చి 2012లో సెప్టెంబర్లో వచ్చాము. అలాగే తర్వాత 2013 ఫిబ్రవరి 14 ఇదే రోజు నాడు మన సుందరభవన్ రోడ్లో శ్రీరామ్ హాస్పిటల్ అని చిన్న క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లినిక్ కూడాను ఆ రోజు మా ఉస్మానియాలో మా బ్యాచ్మేట్ ప్రజెంట్ ఆ టైంలో మన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రఘురామ్ రెడ్డి గారి చేతి మీదుగా మన క్లినిక్ని మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడాను మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది పక్క ఇదిగా పెట్టుకొని ప్రతి నెల ప్రతి ఆదివారం లేదు, సోమవారం లేదు, వర్క్ లేదు, హాలిడే లేదు, పండుగ లేదు, పాపం లేదు, ప్రతి ఎక్కడ అవసరం ఉన్నా కానీ వెళ్ళి క్యాంప్ పెట్టడం జరిగేది. నాతో పాటు మా సతీమణి మా మేడం డాక్టర్ శాంతి కుమార్ కూడా కాదనకుండా నాతో పాటు కోఆపరేట్ చేసి క్యాంప్స్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా మంది మిత్రులు అంటా ఉన్నారు, వంశీ నువ్వు అంటే అబ్బాయి నువ్వు తిరిగి నీతో పాటు అమ్మాయిని కూడా తిప్పుతావు ఎందుకురా అని చెప్పని. ఈ రోజు ఆ రోజు అంతా తిరిగి చేసాం కాబట్టి ఈ రోజు ఇంత స్థాయికి వచ్చాం. ఈ క్రమంలో మన ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులు అందరి సహకారం కూడా ఈ రోజు కూడా మేము మరవలేము. మా అన్నదమ్ములు అందుకే నేను ఎప్పుడు చెప్పేది, కుటుంబాన్ని ప్రేమించండి, అమ్మ నాన్న ప్రేమించండి, తోబుట్టును ప్రేమించండి అని చెప్పని అందరి సహకారంతో నేను ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తా ఉంటాను, ఈ రోజు మీ అందరూ తెలుసు ఎన్నో చెప్తారు, ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. ఈ ఉచిత వైద్య శిబిరం ఆలోచన ఎవరిచ్చో తెలుసా మీకు ఎవరికన్నా? ఒక మెడికల్ ఒక ప్రెస్ మీట్లో మన రాఘవన్ ఉన్నాడు, ఇక్కడే ఉండాలి, ఈనాడు రిపోర్ట్ రాఘవన్ గారు చెప్పారన్నమాట, డాక్టర్ గారు ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు అని చెప్పని. నాకు అప్పుడు నచ్చింది, అవును కదా మనం ఎన్నో చేస్తా ఉన్నాం, తెలియకుండా చేస్తా ఉన్నాం, ఒక డేని ఫిక్స్ చేస్తే ప్రజలకు కూడాను పూర్ పీపుల్ కూడాను బాగుంటుందని చెప్పని ఆలోచించి ఆ రోజు మనం అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. అలా వైద్య శిబిరం 2000 ఇప్పుడు కనీసం 15 సంవత్సరాల నుంచి ఆ వైద్య శిబిరాలు చేసి కొన్ని వేల మంది మనకి ఆరోగ్యం అందించడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి పేద ధనిక లేకుండా అందరికీ ఓపి ఉచితంగా చూస్తూ ఉన్నాం. అలాగే 10 రకాల టెస్టులు, ఈసీజీ టెస్ట్ అయితేమి, థైరాయిడ్ టెస్ట్ అయితేమి, ప్రెగ్నెన్సీ గర్భిణీ స్కానింగ్ టెస్ట్ అయితేమి, బిఎండి టెస్ట్ అయితేమి, ఇలాంటి 11 రకాల టెస్టులని ఉచితంగా అందిస్తూ ఉన్నాం ఆ రోజు. సో కొంతమంది పేషెంట్ ఆ టెస్టుల కోసమే డబ్బు లేని వాళ్ళు ప్రతి నెల ఆ రోజు కోసం వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటా ఉన్నారు. అలా కొన్ని వేల మంది మా సర్వీసుల్ని ఉపయోగించుకొని వాళ్ళు సాంతం పొందడం జరిగింది. అలాగే నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా కొత్తపట్నం పల్లిపాలెంలో మీకు గమనిస్తూ ఉంటే మా పల్లిపాలెంలో మా దగ్గర నుంచి వచ్చేసరికి నేనే ఫస్ట్ డాక్టర్. ఈ రోజు కూడా మా ఊరు నుంచి ఇంకో డాక్టర్ లేరు. ఇప్పుడు స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఆ రోజుల్లో మాకు పేదరికం ఉండండి, కానీ ఈ రోజులో అంత పేదరికం లేదు, అందరూ కూడా కాస్త కూర్చొని సంపాదించుకుని ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే నా ఆలోచనలో అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. ఈ అవగాహన కల్పించాలి విద్యార్థుల్లో. మనం పెద్దవాళ్ళు ఎలాగో మనం చెప్పలేం, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అందుకని పిల్లలకు అవగాహన కలిగిస్తే వాళ్ళు మనం మంచిదో పెట్టచ్చు అనే ఆలోచనతోటి మా ఊర్లో ఉన్న 3 ప్రముఖ పాఠశాలని అలాగే హై స్కూల్ని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని మోటివేట్ చేయడం మొదలుపెట్టాం. అదే ఆ కారణం. మీరు అందరూ సేవ అంటున్నారు, మీరు సేవ అంటున్నారు, నేను అది సేవ అనుకోవట్లేదు, బాధ్యత అనుకుంటా ఉన్నాను. మా ఊర్లో మన పిల్లలు, మన బంధువుల పిల్లలు, మన ఫ్రెండ్స్ పిల్లలు, మా తోబుట్టుల పిల్లలు, మన ఊరి పిల్లలు అల్టిమేట్ గా ఎక్కడికి వచ్చినా కానీ ఏదైనా కానీ కులం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ వచ్చినా మన ఊరు, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఊరి పేరు చెప్పుకుంటాం. అట్లా మన పిల్లలు మనం బాగోపోతే ఇంకెవరు చేస్తారని ఆలోచనతో ఆ రోజు పిల్లలందరినీ కూడాను అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రతి విద్యా సంవత్సరం కూడా వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అయితేమి, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్లు అయితేమి, అలాగే మా టీచర్ మా ఊరు ఒక్కోసారి బస్సు కూడా ఉండేది కాదు, ఊరికి బస్సు లేకపోతే బస్సు రిపేర్ కానీ అలా టీచర్ని ఎంకరేజ్ చేయడం. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేశాను, ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్ అని. అక్కడ అది చారిటీ హాస్పిటల్. చాలామంది పూర్ పేషెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు అనమాట, ముస్లిం పేషెంట్స్ అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అక్కడ అందరినీ చూసామంటే పేద ప్రజలు అంటే వైద్యం అనేది ఎంత ఖరీదు, వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళు కాబట్టి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాగే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉండేది, ఎప్పుడంటే పిల్లలు లేకపోవడం కూడా ఎక్కువగా ఉండేది. ట్రీట్మెంట్కి వెళ్ళాలి కార్పొరేట్ సెటప్కి అని అంటే అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు, అందుకని అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ ఉన్నాము. మా ఇక్కడ ఒంగోలు నుంచి కానీ గుంటూరు కానీ ఇటు చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నుంచి కూడా అక్కడ కార్పొరేట్ సెటప్స్కి వచ్చేవాళ్ళు, అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళందరినీ చూసి అనుకునే వాళ్ళం అనమాట, అయ్యో మన ఊరి వాళ్ళు కూడా ఇటు వస్తున్నారే, మన ఊర్లో కూడా మనం సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చినాక మేము చాలా చిన్న సెటప్ పెట్టామన్నమాట. ఓన్లీ 2 రూమ్సే ఉండేవి, 2 క్యాబిన్సే ఉండేవి. అంత చిన్న సెటప్ నుంచి కూడా మా పైన నమ్మకంతో చాలామంది మాతో ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నారు.
అలాగే ఆ నమ్మకంతోనే మీ అందరి తోడ్పాటుతో మేము తర్వాత 20 బెడెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మేము ముందుగా ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఈ పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. అదంతా కూడా మీ నమ్మకము, మీ సపోర్ట్ వల్లనే మేము ఇదంతా చేయగలమని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నిజం మాట్లాడుతున్నా. ఎలాంటి వైద్యశాలైనా ప్రైవేటుగా నిర్మాణం చేయబడి నిర్వహింపబడేటటువంటి వైద్యశాలలు అనేటటువంటివి చాలా పెద్ద కులాలకు చెందినటువంటి వారికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ వైభవోపేతంగా నడుస్తున్నాయి. చిన్నవారు వచ్చి హాస్పిటల్స్ పెడితే అవి రన్ కావడం చాలా కష్టం అనేటటువంటి ఆనవాయితీ కొనసాగుతూ ఉండేది. ఇది వాస్తవం. కానీ డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు ఒంగోలుకు మొదటి అడుగు పెట్టినటువంటి దగ్గర నుండి కూడా నాకు తెలుసు. ఆయన మొదటిగా ఆ సుందరయ్య రోడ్డు దగ్గర హాస్పిటల్ ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా వెళ్ళాను. నేను వెళితే వాస్తవంగా ఈయన సాహసం ఏంటి, ఒక కుగ్రామంలో సముద్రపు ఒడ్డున చేపల వృత్తిలో నివసించేటటువంటి ఒక చిన్న కుటుంబం నుండి బ్రహ్మాండమైనటువంటి డాక్టర్గా చదువుకోవడమే కాకుండా ఇంత సాహసం చేయడం ఏంటి, సొంతంగా అప్పుడే హాస్పిటల్ పెట్టే సాహసం అనిపించింది.